హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మధు 38 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుడ్ ఫ్రైడే గురించి మనకి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు శిలువపై ప్రాణాన్ని అర్పించే రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవులు చేసిన పాపాల కోసం తన ప్రాణాన్ని జీసస్ శిలువపై పడంగా పెట్టాడని మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే జరుపుకోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు మానవుల పాపాల కోసం శిలువ వేయబడడం, యేసు ప్రభువును 39 కొరడా దెబ్బలతో కొట్టి కాళ్ళ చేతులకి మేకులు, తలపై ముళ్ళ కిరీటం, వీటిని మించిన గాయాలు, భూమి దున్నబడినట్లుగా ఆయన శరీరం దున్నబడింది. జీసస్ శిలువపై వేలాడదీసిన రోజున పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారు. యేసుప్రభు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుని తలుచుకుంటారు, ప్రార్థనలో గడుపుతారు కూడా. శత్రువులను కూడా ప్రేమతో క్షమించమని సూచించారు యేసు. ఈ రోజే చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే అనే పదం గాడ్స్ ఫ్రైడే అనే పదం నుండి వచ్చింది. ఆయన వీపు మీద శిలువ భారాన్ని మోపి గోల్గొతా కొండపైన శుక్రవారం ఉదయం ఆయనను శిలువపై వేలాడదీశారు. యేసు ప్రభువు రోగులను స్వస్థపరచడం, నీతి మార్గంలో నడవాలని శాంతి సందేశం వంటి బోధనలు చేయడం, ప్రజలు యేసు మార్గంలో నడవడం చూచి ఓర్చుకోలేని రోమన్ చక్రవర్తులు, మత పెద్దలు క్రీస్తుపై ఆరోపణలు మోపి ఆయనను దూషించి శిలువపై మరణశిక్ష వేయాలంటూ నిర్ధారించుకున్నారు. చివరిగా ఆయన శిలువపై 7 మాటలు పలికి ప్రాణాన్ని విడిచారు. కావున మానవాళిని వారి పాపాల నుండి క్రీస్తు విముక్తి చేసిన రోజు కాబట్టి ఆ రోజును విమోచన దినంగా శుభ శుక్రవారంగా భావిస్తారు. శుక్రవారం చనిపోయిన యేసుప్రభువుని సమాధి చేయగా తిరిగి 3వ రోజు ఆదివారం పునరుద్ధానుడై లేచి భక్తులకు దర్శనమిస్తాడు. కాళ్ళు చేతులకు కొట్టిన మేకులు, గాయాలను చూచి గుర్తించి యేసే లేచి వచ్చాడని ఆనంద ఉత్సవాలతో భక్తులు ఉప్పొంగిపోతారు. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోని మీరు అందరూ చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక వందనములండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. నాకు తెలియకపోయినా సిస్టర్స్ కానీ ఫాస్టర్స్ కానీ అడిగి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.